కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. కిషన్ రెడ్డి బెదిరింపులకు తాము బెదరబోమన్నారు రేవంత్. కిషన్ రెడ్డి సైంధవ పాత్ర పోషిస్తున్నారన్న రేవంత్, కిషన్ రెడ్డి మోదీ భజన చేస్తున్నారు అంటూ విమర్శించారు. రీజనల్ రింగ్ రోడ్, మెట్రో రైలుకు కేంద్ర కేబినెట్ ఆమోదం పొందేలా కిషన్ ఎందుకు ప్రయత్నం చేయలేదని ప్రశ్నించారు రేవంత్. చీకటి మిత్రుడు అధికారం కోల్పోయారని కిషన్ అబద్దాలు మాట్లాడుతున్నారంటూ ఆరోపించారు. కులగణనలో పాల్గొనని కేసీఆర్ ఫ్యామిలీని కిషన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదన్నారు. మూసీ పక్షాలను బీజేపీ అడ్డుకుంటోందన్నారు రేవంత్. లేరు, నువ్వు తీసుకురా, నువ్వు మెట్రో రైలు తీసుకొస్తావా, మూసీ నది ప్రక్షాళనకు నిధులు తీసుకొస్తావా, రీజనల్ రింగ్ రోడ్డు తీసుకొస్తావా. ఇవాళ ఏ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి మనకు అదనంగా ₹1 రాలేదు. ఈరోజు కేసీఆర్ దిగిపోయిన బాధలో, ఆయన చీకటి మిత్రుడు అధికారం కోల్పోయిన దుఃఖంలో కిషన్ రెడ్డి గారు మాకు అడ్డం పడుతున్నాడు. కిషన్ రెడ్డి గారు, మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే మీరు ఈ అనుమతులు తీసుకొని హైదరాబాద్కు రావాలి. మా మిత్రుడు కృష్ణమాదిగని పాపం కౌగిలించుకున్నారు, బాగానే ఆయనను వినియోగించుకున్నారు ఎన్నికలల్లా. మరి ఆంధ్రప్రదేశ్లో మీ ప్రభుత్వం ఉంది కదా, ఎందుకు ఏబిసిడి వర్గీకరణ చేయట్లేదు? గాంధీ భవన్లో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సీఎం రేవంత్ రెడ్డి క్లాస్ స్పీకర్. కొంతమంది చెడును మైక్లో చెప్పి చెవిలో మంచి చెబుతున్నారంటూ అన్నారాయన. మంచిని మైక్లో చెప్పండి, చెడు చెవిలో చెప్పండి అంటూ కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి సూచించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీలో కష్టపడ్డ వారికి పదవులిచ్చామన్నారు. పార్టీ కోసం కష్టపడకపోతే వన్ టైం సెటిల్మెంటే అన్నారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామన్నారు. తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడండి అంటూ సూచించారు. నా సూచన ఒకటే, పెద్దలు ఒక మాట చెప్పారు, మంచిని మైక్లో చెప్పాలి, చెడుని చెవులో చెప్పాలని. మనోళ్ళు చెడు మైక్లో చెప్తారు, మంచం వచ్చి చెవులో చెప్తారు. నువ్వు బాగా చేస్తున్నావు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు భలే ఉన్నాయని చెప్పి తలుపు మూసి నాకు చెప్తారు. బయట మైకులో మాత్రం ఎట్లా చెప్పాలో అట్లా చెప్తారు. ఇది పార్టీకి ఏమాత్రం కూడా లాభాన్ని తెచ్చిపెట్టదు. పార్టీకి తీవ్రమైన, ప్రభుత్వానికి తీవ్రమైన నష్టాన్ని తెచ్చిపెడుతుంది. పెద్దలందరికీ నా సూచన ఒకటే, పెద్దలు ఊరికేనే చెప్పలేదు, మంచిని మైకులో చెప్పుర్రి, చెడును చెవులో చెప్పుర్రని. నా సూచన కూడా, నా విజ్ఞప్తి కూడా ఒకటే, మంచిని మైక్లో చెప్పండి, చెడుని చెవులో చెప్పండి. ఆ చెడుని ఎట్లా సరిదిద్దుకోవాలనో మనం ప్రయత్నం చేద్దాం. 6 గ్యారెంటీలకు సంబంధించిన దాంట్లో ఆర్టీసీ బస్సు దాదాపుగా 150 కోట్ల మంది మహిళలు ఈరోజు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని వాళ్లకు అందుబాటులోకి తీసుకొచ్చిన దాదాపుగా 4200 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు ఉచితంగా బస్సులో ప్రయాణం చేయడానికి ఈరోజు మనం చెల్లించిన దేశంలోనే హైయెస్ట్. ఈరోజు అదే విధంగా 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్లు ఉచితంగా ఈరోజు ప్రతి నెల కరెంట్ ఇస్తున్నాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రాజెక్టుల మంజూరులో కేబినెట్ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి తన బాధ్యతను గుర్తు చేస్తూ 9 పేజీల లేఖ రాశారు. ఈ లేఖలో ప్రభుత్వ అంశాలతో పాటుగా కేంద్రం తెలంగాణపై వివక్షత చూపిస్తున్న అంశాలపైన మండిపడ్డారు. కాగా కిషన్ రెడ్డికి రాసిన లెటర్లో విన్నవించిన విన్నపాలను తేదీలతో సహా మెన్షన్ చేశారు సీఎం రేవంత్. సీఎం రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని కిషన్ రెడ్డిని కోరితే బాధ్యతారాహిత్యంతో తప్పించుకునేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ఎవరి పనులు వారు సక్రమంగా చేస్తే గౌరవిస్తామన్నారు. చేతనైతే సాయం చేయాలి కానీ విమర్శలు చేయొద్దన్నారు మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్ర ప్రజలకు సీఎం ఎవరో తెలుసన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేననే మాట అనడం జరిగింది. మరి ఎవరు ముఖ్యమంత్రి అది రాష్ట్ర ప్రజలంతా తెలుసు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు. ఎవరు పరిలో వారు పనిచేయాల్సింది. అమెరికాలో దాక్కున్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ దొంగలు తీసుకొచ్చే బాధ్యత మీదా కాదా దాన్ని స్పష్టం ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశాన్ని కూడా మీరు ఆ అంశాలు నెరవేర్చకుండా రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తూ ఉన్నారు. ఇది పద్ధతి కాదు. కేంద్రంలో పరిధిలో ఉన్నటువంటి అంశాలని మీరు పరిపూర్ణంగా చేస్తూ తెలంగాణకి న్యాయం చేస్తే మేము మిమ్మల్ని గౌరవిస్తాము. మీ అంశాన్ని పక్కన పెట్టి మీరు లోకాయి గారి ఒప్పందంలో బాగా బీఆర్ఎస్ నాయకులకు మద్దతునివ్వడం ఇది ప్రజలకు తెలియదని మీరు అనుకుంటారు కిషన్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా ప్రజలకు తెలుస్తూ ఉన్నాయి. మీకు బీఆర్ఎస్ పార్టీకి ఉన్న లోపాయి ఒప్పందం బయటపడింది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మీ ఒప్పందం బయటపడింది. సో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం మీది, మాది కాదు.
రాజకీయ దురుద్దేశంతోనే హరీష్ రావు విమర్శలు చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును ఎందుకు పెండింగ్లో పెట్టిందని ప్రశ్నించారు. ప్రకృతి విపత్తులను బీఆర్ఎస్ నేతలు రాజకీయంగా వాడుకుంటున్నారంటూ మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్కు లేదన్నారు. ఇష్యూ వచ్చినప్పుడు ఇది కాంగ్రెస్ వైఫల్యం అని మాట్లాడారు. నేను దానికి సమాధానం ఇస్తూ ఒకటే మాట మాట్లాడినా. తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ 2014 నుంచి 2023 వరకు 10 సంవత్సరాల కాలంలో సుమారుగా 200 కిలోమీటర్ల టన్నల్స్ మేము చేసినవని మాట్లాడాడు. నిజామాబాద్ కరెక్టే కదా, ఆయన మాట కరెక్టే కదా. నేను అదే ప్రశ్నించిన. రాష్ట్రం మొత్తంలో మీరొచ్చినాక మొదలుపెట్టినటువంటి 200 కిలోమీటర్ల టన్నులు మీరు తవ్వగలిగినప్పుడు 10 సంవత్సరాల కాలంలో కేవలం మిగిలిపోయినటువంటి 19 కిలోమీటర్ల టన్నులు ఎందుకు మీరు పూర్తి చేయలేదు అని నేను స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా ప్రశ్నించిన. దానికి సొల్లు పురాణం చెప్పిండ్రు కానీ నేను అడిగిన ప్రశ్నలో నిజామాబాద్ అని చెప్పాలి కదా. అంటే నిజాయితీ మాటల్ని ఎవరు నమ్మరు, చేతని చూస్తారు. సీయింగ్ ఈజ్ బిలీవింగ్. సొల్లు పురాణం మాటలు మస్తు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు తవ్వలేదు అని అడిగిన. తవ్వకపోవడానికి 3 కారణాలు. అంటే మీరు ముందే గనక ఊహించినరా, అక్కడ గనక సొరంగంలోకి వెళ్ళి నీళ్లు వచ్చి ఆ మట్టి పడిపోయి కూలిపోతుందని ముందే తెలిసి తవ్వలేదా? పోనీ డబ్బు లేక తవ్వలేదా? 7 లక్షల కోట్ల ప్రజలకు అప్పు. మరి ఈ 2 కారణాల. ఈ 2 కాకపోతే ఇంకేం కారణం ఉంటుంది? ఇది పూర్తి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుంది తవ్వలేదా? ఈ 3 కాకుండా ఇంకేమైనా కారణం ఉందా? ఫస్ట్ డేనే చెప్పారు కదా, కేవలం 50 మీటర్లు మాత్రమే అది అగుపట్లేదు, టోటల్ గా స్లరీ ఉంది, అసలు లోపలికి పోయే పరిస్థితి అని చెప్పారు. గతంలో ఇటువంటి సంఘటన జరిగినప్పుడు 1 కాదు 2 కాదు. గతంలో ఇదే పాలమూరు రంగారెడ్డిలో ప్రాజెక్ట్ లో ఐ థింక్ సబ్జెక్ట్ కరెక్షన్ 6 మంది చనిపోయిండ్రు, 6 మంది 7 మంది వచ్చిందా. అట్లాగే ఆ యొక్క పవర్ హౌస్ మునిగిపోయింది, అప్పుడు కూడా దాంట్లో 9 మంది అనుకుంటా. ఇప్పుడు రేవంత్ రెడ్డికి రాలేదన్నారు, కేసీఆర్ వచ్చిందా. మంత్రి జూపల్లికి ఎమ్మెల్సీ కవిత వార్నింగ్ ఇచ్చారు. తమ పార్టీ కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఫ్లెక్సీలు కడుతున్న కార్యకర్తలపై మంత్రి జూపల్లి అనుచరులు దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. ఆమె సీఎం సొంత జిల్లా నుంచి చెబుతున్నా ఖచ్చితంగా పింక్ బుక్ మెయింటైన్ చేస్తామన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించే ఎంత పెద్ద నాయకులైనా అధికారులైనా వదిలిపెట్టబోమన్నారు. పింక్ బుక్లో అందరి చిట్టా రాసుకుంటామన్నారు కవిత. మరి ఇదేం రాజ్యం అయ్యా? ఎందుకు ఇట్లాంటి రాజ్యం? ఎందుకంత భయపడుతున్నారు మీరు? ప్రశ్నలకు భయపడితే ఎట్లా? మీ మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుండే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా పింక్ బుక్ మెయింటైన్ చేస్తాం. మా కార్యకర్తల మీద దాడి చేసిన వాళ్ళు నాయకులైనా అధికారులైనా ఎవరిని కూడా వదిలిపెట్టాం. అందరి చిట్టా రాసి పెట్టుకుంటాం. మాకు కూడా టైం వస్తుంది, అప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడ్డటువంటి ఏ నాయకుడైనా సరే. తెలంగాణలో ప్రజాపాలన పరాకాష్ఠకు చేరిందని కేటీఆర్ విమర్శించారు. విషాదంలోనూ మంత్రులు వినోదం పొందుతున్నారంటూ కేటీఆర్ నిప్పులు చెరిగారు. హెలికాప్టర్ యాత్రలు చేస్తూ చేపకూర విందులతో ఎంజాయ్ చేస్తున్నారు అంటూ కాంగ్రెస్ మంత్రులపై విమర్శలు గుప్పించారు. విద్యార్థులకు కనీసం తిండి పెట్టలేని దుస్థితిలో రేవంత్ ప్రజాప్రభుత్వం ఉందన్నారు. అన్నం వండలేదు, గుడిలో తినండి అని విద్యార్థులకు ఆదేశాలు ఇవ్వటం దారుణమన్నారు. పండగ పూట విద్యార్థులను పస్తులుంచటమే ప్రజాపాలననా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో కులగణన రీసర్వే గడువు ముగిసింది. నవంబర్ 6 నుంచి డిసెంబర్ 25 వరకు నిర్వహించిన కులగణన సర్వేలో తమను గుర్తించలేదని వివిధ వర్గాల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో మరో దఫా సర్వేను ఫిబ్రవరి 16 నుంచి 28వ తేదీ వరకు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే నేటితో రీసర్వే గడువు ముగిసింది. మిగిలిపోయిన కుటుంబాల నుంచి వివరాలు సేకరించేందుకు అధికారులు, సర్వే బృందాలు అనేక ప్రాంతాలకు రాలేదని బీసీ సంఘాల ప్రతినిధులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. సర్వే కోసం వెళ్లిన అధికారులకు కుటుంబ సభ్యుల వివరాలు వెల్లడించకపోవడం, కొన్ని ప్రాంతాల్లో సర్వేకు సహకరించకపోవడంతో దాదాపు 3.5 లక్షల కుటుంబాల నుంచి సమాచారాన్ని సేకరించలేకపోయారు. దీంతో సర్వేలో సమగ్రత లోపించింది అంటూ కొన్ని వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో మిగిలిపోయిన కుటుంబాల కోసం 13 రోజుల పాటు రీసర్వే చేపట్టాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామన్నారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. తాను కూడా సైన్స్ స్టూడెంట్నేనని, కొన్నాళ్లు సైన్స్ అధ్యాపకుడిగా కూడా పనిచేశా అన్నారు రాజ్నాథ్. విద్యార్థి సందేహాన్ని ఉద్దేశించి ప్రసంగించడం సంతోషంగా ఉందన్నారు రాజ్నాథ్ సింగ్.
మానవ పరిణామాన్ని, సైన్స్ అభివృద్ధిని విద్యార్థులు అధ్యయనం చేయాలన్నారు రాజ్నాథ్ సింగ్. 28th February is celebrated to honor the discovery of Raman effect by Sri C.V. Raman. On this day, in 1928, Sri Raman discovered that when light is scattered by the molecules, it undergoes change in wavelength. This discovery was significant in physics and earned Sri Raman the Nobel Prize in 1930. The day is celebrated as National Science Day since 1986 with the aim to inspire people, to pursue scientific knowledge and to emphasize the role science plays in shaping our present and our future. Friends, I think this is the great occasion for us. Friends, the National Science Day is one such occasion which not only commemorates the achievements of our scientists, but also encourages the younger generations to take up science and innovation for national development. As you may be aware that this year's theme of the National ఈ రోజు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరం కొన్ని దశాబ్దాలుగా దేశ రక్షణలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నది. మన ప్రాంతంలో బీడీఎల్ కావచ్చు, డిఆర్డిఓ కావచ్చు, మిదాని కావచ్చు, హెచ్ఏఎల్ కావచ్చు, ఇవన్నీ దేశ రక్షణ కోసం రాకెట్లను ఉత్పత్తి చేసే కాడ నుంచి మిసైల్స్ తయారు చేసే వరకు మన ప్రాంతంలో హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ చుట్టూతా ఈ పరిశ్రమలు ఉన్నాయి. ఈ రోజు దేశాన్ని రక్షించడంలో మన హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం అత్యంత క్రియాశీలక పాత్ర వరంగల్ జిల్లా వాసుల కళ త్వరలో నెరవేరనుంది. వరంగల్ మామునూరు ఎయిర్పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వరంగల్ ఎయిర్పోర్టును ఆమోదిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భూసేకరణకు తెలంగాణ సర్కార్ 205 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఇప్పటికే 696 ఎకరాల భూసేకరణ పూర్తయింది. మరో 253 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించనుంది. ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్ కీలక దశకు చేరుకుంది. జీపీఆర్ పరికరంతో ఎన్జీఆర్ఐ టీం రాత్రంతా స్కానింగ్ నిర్వహించింది. భూమిలో కూరుకుపోయిన వారి ఆచూకీ కోసం అధునాతన రాడార్ టెక్నాలజీ వినియోగించారు. సంఘటన స్థలం వద్ద 5 అనుమానిత స్పాట్లను ఎన్జీఆర్ఐ టీం గుర్తించింది. అనుమానిత స్పాట్లను మార్కింగ్ చేసేందుకు ఎన్జీఆర్ఐ టీం లోపలికి వెళ్లింది. తప్పిపోయిన వారి ఆచూకీ కోసం సూక్ష్మంగా పరిశీలన చేస్తోంది. తవ్వకాల అనంతరం పూర్తి వివరాలను ఎన్జీఆర్ఐ టీం ఉన్నతాధికారులకు నివేదించనున్నారు. రెండు 2025-26 ఏడాదికి బడ్జెట్ ప్రవేశపెట్టింది ఏపీ సర్కార్. ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 3,22,000 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్కు రూపకల్పన చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు. సూపర్ 6 ఇతర హామీలకు తగిన ప్రాధాన్యత ఇచ్చామన్నారు. గత పాలకుల తీరుతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలైనట్టు పయ్యావుల చెప్పుకొచ్చారు. డ్రిప్ ఇరిగేషన్ను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు మంత్రి పయ్యావుల కేశవ్. డ్రిప్ ఇరిగేషన్ కోసం కేంద్రం ఇచ్చిన 615 కోట్లను డైవర్ట్ చేసిందని ఆరోపించారు. దేశంలోనే తొలిసారిగా డ్రిప్ ఇరిగేషన్పై చంద్రబాబు ఆలోచన చేశారని చెప్పారు మంత్రి పయ్యావుల. ఇజ్రాయిల్లో అధ్యయనం చేసి దేశంలోనే ఏపీకి డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. తొలి అడుగు ఎలా పెట్టిందనేది ఈ తరానికి తెలియజెప్పాల్సింది అధ్యక్ష. డ్రిప్ ఇరిగేషన్ గురించి ఎవరూ ఆలోచన చేయని 90వ దశకంలో ఇజ్రాయెల్ టెక్నాలజీని రాష్ట్రానికి తేవాలన్నారు చంద్రబాబు నాయుడు గారు. అధ్యయనానికి ఇజ్రాయెల్కి వెళ్లిన కమిటీలో నేను సభ్యుడిగా ఉన్నాను అధ్యక్ష. 3 ఐఏఎస్ అధికారులను నన్ను సభ్యుడిగా ఆ కమిటీలో నియమించారు. నాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సూచనల మేరకు దాన్ని అధ్యయనం చేసి అందించిన నివేదిక ఆధారంగా దేశంలోనే తొలిసారిగా ఉమ్మడి రాష్ట్రంలో డ్రిప్ ఇరిగేషన్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభించారు. దీనిపై నాటి కాంగ్రెస్ పార్టీ అవహేళన చేసింది. ఆ తర్వాత డ్రిప్ ఇరిగేషన్ పై జాతీయ స్థాయిలో వేసిన టాస్క్ ఫోర్స్ కు ఆయనే నేతృత్వం వహించారు. ఇవాళ డ్రిప్ లేని రాష్ట్రం లేదు, డ్రిప్ లేని పొలం లేదు. వాట్ చంద్రబాబు నాయుడు థింక్స్ టుడే
ద నేషన్ థింక్స్ టుమారో అనడానికి ఇంతకన్నా ఏం నిదర్శనం కావాలని అడుగుతున్నా అధ్యక్ష. ఇలాంటి డ్రిప్ ఇరిగేషన్ను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కేంద్ర ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ పథకం కోసం విడుదల చేసిన 616 కోట్ల రూపాయలను దారి మళ్లించింది. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్రిప్ ఇరిగేషన్ కోసం 176 కోట్లను విడుదల చేసి అదనంగా 85,000 హెక్టార్లను డ్రిప్ ఇరిగేషన్ కింద తీసుకురావడానికి మా ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ప్రజల తలసరి ఆదాయం $43,000 సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు 22.86% నమోదైందన్నారు అచ్చెన్నాయుడు. 10 సూత్రాల్లో ఫార్మర్ అండ్ అగ్రిటెక్ అనేది వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి సూత్రం. వ్యవసాయంలో వృద్ధి రేటు 22.86%గా నమోదైంది. ప్రజల తలసరి ఆదాయం $43,000 సాధించాలని ప్రభుత్వం లక్ష్యం. స్వర్ణాంధ్ర 2047 మార్గనిర్దేశక 10 సూత్రాల్లో ఫార్మర్ అండ్ అగ్రిటెక్ అనేది వ్యవసాయ. సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాన్ని దూషించడమే తండ్రి కొడుకుల పనిగా మారింది అంటూ విమర్శించారు. 3 ఏళ్ల నుంచి ఇలాంటి భాషా సంస్కృతి చూడలేదన్నారు. సూపర్ 6ను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. బడ్జెట్ కారణంగా ఏ రంగానికి ఎటువంటి ప్రయోజనం లేదని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఏవైతున్నాయో కూటమి నేతలు సూపర్ 6 కానీ సామాన్య ప్రధాని కానీ రైతులకు కానీ వాటికి సంబంధించిన అంశాలని ఏదో అరకొరగ్గా 1-2 తప్ప ఏ ఒక్కడు కూడా లేదు. ప్రభుత్వం మోసం చేసింది, వంచింది అన్నో న్యాయం. సూపర్ 6 అన్నారు, మహిళకు వచ్చి 15,000 రూపాయలకి ఇస్తామన్నారు. ఏదో విద్యార్థులకు వచ్చి నిరుద్యోగ ఇస్తా అన్నారు. రైతుకు వచ్చి 20,000 రూపాయలు భరోసా ఇస్తా అన్నారు. కేంద్రం ఇచ్చిన దాంతో కలుపుకొని కేంద్రం ఇచ్చిన దాంతో కలుపుకోకుండా నీకు 15 ఒకరుంటే 15, ఇద్దరుంటే 30, ముగ్గురుంటే 45 అని చెప్పారు. అది వాస్తవా కాదా? అలాగే రైతు భరోసా సుమారు 50 లక్షల మంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కష్టాల్లో కూడా ప్రజలకు మంచి బడ్జెట్ అందిస్తున్నామన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ప్రజలు గుర్తించారని అన్నారు. బడ్జెట్ను ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత ఎమ్మెల్యేలదే అని చంద్రబాబు తెలిపారు. ఎంపీలు ఎమ్మెల్యేలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎక్కడా విభేదాలకు తావలేదన్నారు. పార్టీలో గ్రూపులను సహించబోనని చంద్రబాబు హెచ్చరించారు. నటుడు పోసాని కృష్ణమురళికి రైల్వే కోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను రాజంపేట జైలుకు తరలించారు పోలీసులు. అంతకుముందు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. పోసాని తరపున పొన్నవోలు సుధాకర్ వాదనలు వినిపించారు. ఆయనకు బెయిల్ ఇవ్వాలని కోరారు. అందుకు నిరాకరించిన న్యాయమూర్తి పోసానికి మార్చి 13వ తేదీ వరకు రిమాండ్ విధించారు. పోసాని రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు ప్రస్తావించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపైన దారుణమైన వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు, వారి కుటుంబాల్లో మహిళలను పోసాని అసభ్య పదజాలంతో దూషించారని తెలిపారు. పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 14 కేసులున్నాయన్న పోలీసులు తనపై 14 కేసులున్నట్టు పోసానికే తెలియదని వెల్లడించారు. దళితులను కించపరిచేలా పోసాని వ్యాఖ్యలు చేశారని రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. పోసాని సినీ రంగానికి చెందిన వ్యక్తి కావడంతో అతని వ్యాఖ్యలు చాలా మందిపై ప్రభావాన్ని చూపిస్తాయని పోలీసులు చెబుతున్నారు. సమాజంలో విభజన తీసుకొచ్చేలా పోసాని వ్యాఖ్యలు ఉన్నాయన్న పోలీసులు ప్రస్తుతం విచారణకు పోసాని సహకరించడం లేదన్నారు. ఉత్తరాఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్ వద్ద భారీ స్థాయిలో మంచు చర్యలు విరిగిపడ్డాయి. మంచు కింద 55 మందికి పైగా కార్మికులు చిక్కుకుపోయినట్టుగా తెలుస్తోంది. కార్మికులు రహదారి పనులు నిర్వహిస్తూ ఉండగా ఒక్కసారిగా మంచు చర్యలు విరిగిపడ్డాయి. దీంతో కార్మికులు తప్పించుకునే పరిస్థితి లేదు. ఉత్తరాఖండ్లో గత 2 రోజులుగా హిమపాతం నమోదవుతోంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఇక బిజినెస్ అప్డేట్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు ఇన్వెస్టర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. గత 5 నెలలుగా వరుస నష్టాలతో ఇన్వెస్టర్లు లబోదిబోం అంటున్నారు. వరుస నష్టాల్లో స్టాక్ మార్కెట్ ఢమాలైంది. ఎప్పుడు ఎందుకు పెరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఎందుకు పడిపోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు వెళ్లిపోవడంతో మార్కెట్లు తీవ్ర నష్టాల్లోకి జారుకున్నాయి. మూలిగే నక్కపై తాటికాయ పడినట్టుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు ఇన్వెస్టర్లు విలవిల్లాడిపోతున్నారు. గత వారం రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను చవిచూస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల ప్రభావంతో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఫిబ్రవరి నెలలోనే 38.6 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. మార్కెట్లు భారీగా పతనం కావడంతో మదుపర్లు రక్తకన్నీరు కారుస్తున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లో ఈరోజు బ్లాక్ ఫ్రైడేగా ముగిసింది. ఉదయం నుంచే మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమవగా ఆ తర్వాత మరింత పడిపోయాయి. సెన్సెక్స్ 1414 పాయింట్ల వద్ద ముగిసి 73,198 పాయింట్ల వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 420 పాయింట్ల నష్టంతో 22,124 పాయింట్ల వద్ద ముగిసింది. ముఖ్యంగా ఐటీ, టెక్, ఆటో, టెలికాం రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో సూచీలపైన తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ షేర్లలోనూ అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఏషియా మార్కెట్లలో సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఇక స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ఒక్కరోజే మదుపర్లకు 10 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. మరీ ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాల ప్రభావం మార్కెట్స్పై పడుతోంది. తాజా ప్రకటనల ప్రకారం మెక్సికో, కెనడాపై విధించిన సుంకాలు మార్చి 4 నుంచి అమల్లోకి రానున్నాయి. అలాగే చైనాపై అదనంగా 10% సుంకం విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈయూపై 25% సుంకాలు విధిస్తామన్న ప్రకటన కూడా మదుపర్లలో ఆందోళన పెంచింది. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 5వ నెల కూడా పడిపోయాయి. 1996 తర్వాత స్టాక్ మార్కెట్ వరుసగా 5 నెలలు క్షీణించడం ఇదే తొలిసారి. ఇది ప్రైమ్ టైమ్ అప్డేట్. స్టే విత్ us.